తెలంగాణలో ఈ-కామర్స్ గోదాముల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. మొత్తం 75 యూనిట్లలో చేపట్టిన తనిఖీల్లో గడువు ముగిసిన 1903 ఫుడ్ యూనిట్లు గుర్తించారు. తప్పుదారి పట్టించే లేబుల్స్, మిస్ బ్రాండెడ్ ప్రొడక్ట్స్ స్వాధీనం చేసుకున్నారు. 76 కిలోల గడువు ముగిసిన పాడైపోయిన ఆహార పదార్థాలను సీజ్ చేశారు. నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరించారు. ఫుడ్ సేఫ్టీ తనిఖీలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు ముమ్మరం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే పలు నకిలీ కేంద్రాల మీద కావచ్చు, అంటే తయారీ కేంద్రాల మీద కావచ్చు, హాస్టల్స్ మీద కావచ్చు, క్యాంటీన్ల మీద కావచ్చు, రెస్టారెంట్ల పైన కావచ్చు దాడులు చేసినటువంటి ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇప్పటికే చాలా వరకు కూడా ట్రేడ్ లైసెన్స్ రద్దు చేశారు. లక్షల్లో జరిమానాలు విధించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. కాకపోతే నిన్న ఈ రోజు చేసినటువంటి దాడులు మాత్రం కొంత ప్రత్యేకమైన చెప్పాలి. సో రాష్ట్రంలో అత్యధికంగా సేల్ అవుతున్నటువంటి ఇన్స్టామార్ట్ కావచ్చు, స్విగ్గీ కావచ్చు, బిగ్ బాస్కెట్ కావచ్చు, ఇలా పలు రకాల ఈ-కామర్స్ వాటికి సంబంధించినటువంటి గోదాములు కావచ్చు, స్టోర్ల మీద కావచ్చు దాడులు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా 75 యూనిట్ల మీద ఈ యొక్క దాడులు నిర్వహిస్తే దాదాపుగా కొన్ని యూనిట్లను కూడా వాళ్ళు సీజ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వాటి కొన్నిటికి నోటీసులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా కాలం చెల్లినటువంటి విషయంలో కావచ్చు, అలాగే కుళ్ళిపోయిన పాడైపోయిన పదార్థాలన్నీ కూడా ఈ కామర్స్ సంస్థలకు సంబంధించినటువంటి వాటిలో నుంచి కస్టమర్స్కి పంపిస్తున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున కంప్లైంట్ రావడంతో సో మొత్తంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇల్గం సత్యనారాయణ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆధ్వర్యంలో పూర్తిగా కూడా దాడులు కొనసాగిస్తూ ఉన్నారు. సో ఈ రోజు రేపు కూడా ఈ దాడులు కొనసాగే అవకాశం ఉందని చెప్పేసి కూడా అటు ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులతోటి ఈ-కామర్స్ వెబ్సైట్ సంస్థలన్నీ కూడా పూర్తిగా అలర్ట్ అయిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం ఒక బిగ్ బాస్కెట్ దగ్గర ఉన్నటువంటి ఫుడ్ సేఫ్టీ యొక్క ఈ స్టోరేజ్ దగ్గర ఉన్నాము. సో ఈ స్టోరేజ్ దగ్గర ఏంటంటే జనరల్గా ఇప్పుడున్నటువంటి కాలంలో ఇన్స్టాకి సంబంధించినటువంటి అతి తక్కువ టైంలోనే ఈ ఇన్స్టామార్ట్ కావచ్చు, స్విగ్గీకి సంబంధించినటువంటి విషయాల్లో కావచ్చు, అలాగే వివిధ ఈ-కామర్స్ సైట్లన్నీ కూడా త్వరితగతిన డెలివరీ చేసేందుకు ప్రతి కాలనీలో ప్రతి చోట్ల కూడా ఈ యొక్క స్టోర్లను పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇలాంటి మీ వెనక ఉన్న కావచ్చు, చుట్టుపక్కల చూపిస్తున్నాడు కాబట్టి ఇవన్నీ కూడా ప్యాకేజింగ్ సెక్షన్, దీనికి సపరేట్ ర్యాక్స్ ఉన్నాయి. సో దానికి సంబంధించిన పెద్ద విషయంలో ఉండకపోవచ్చు, కానీ ఫ్రీజింగ్ ఐటమ్స్ సంబంధించి కావచ్చు, ముఖ్యంగా పండ్లు కూరగాయల విషయంలో ఎక్కువ కల్తీలే అవకాశం ఉంటుంది. సో అన్ని కూడా ఆయిల్స్ వాడుతున్నారు ఇప్పుడు, షైనింగ్ కోసం కావచ్చు, కలర్ చేంజ్ కోసం కావచ్చు, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కూడా. సో ఇలాంటివి కూడా మీ కేంద్రాల్లో జరుగుతూ ఉంటాయా? అలాంటివి అయితే మన దగ్గర ఎక్కువ చాలా రేర్గా సార్, అలాంటివి రాను కూడా రావు. మనకి ఏది వచ్చినా సరే మార్నింగ్ ప్యాక్డ్ అయ్యి ఎర్లీ మార్నింగ్ 5 o'clock స్టోర్కి వస్తుంది. ఈఓడి 9-9:30 కల్లా క్లోజ్ అయిపోతాయి. ఏది మన పెరిషబుల్ ఐటమ్స్ ఏవైనా సరే, ఫ్రూట్స్ కావచ్చు, వెజిటబుల్స్ కావచ్చు, ప్యాక్డ్ ఐటమ్స్ ఏవైనా సరే. ఈ గ్రాసరీ ఐటమ్స్ మాత్రం ప్యాక్డ్ ఉంటాయి. ఇవి 3 months ఉంటాయి, 6 months ఉంటాయి, 9 months ఉంటాయి, 1 year ఉంటాయి. ఆ టైప్ ప్రొడక్ట్స్ 2 years ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి. వీటికి మాత్రం మనకు కన్జ్యూమ్ టైం ఎక్కువ ఉంటుంది కాబట్టి వీటిని రెగ్యులర్గా చెక్ చేస్తాం. అది మాత్రం డే ఎండ్ కల్లా అది క్లియర్ అయిపోతుంది. ఎవ్రీడే మీట్ ప్రొడక్ట్స్ కానీ, పెరిషబుల్ మీట్ గురించి మాట్లాడుతున్నారు, కూరగాయల గురించి మాట్లాడుకుంటున్నారు. సో వీటికి సంబంధించి ఫ్రీజింగ్ ఐటమ్స్ మినిమం టెంపరేచర్స్ మెయింటైన్ చేయాలి. సో వీటి విషయంలో కానీ మీ దగ్గరికి వచ్చేటప్పుడే ఆల్రెడీ డ్యామేజ్ అయ్యేసిన విషయాల్లో కావచ్చు, పాడైపోయిన పదార్థాలు కానీ వచ్చినప్పుడు వాటి విషయంలో ఎలా జాగ్రత్త తీసుకుంటారు? అలా పెట్టేసేసి కన్జ్యూమర్కి సపరేట్ చేయాలి అంటే పంపిస్తారా, లేదంటే మీ దగ్గర వాటిని డిస్పాచ్ చేస్తారా? మేము 3 times ఆఫ్ చెకింగ్ జరుగుతుంది. వన్స్ ఒకసారి వెహికల్ అన్లోడ్ అయ్యేటప్పుడు వన్ టైం చెక్ చేస్తాము. మళ్ళీ ప్యాక్డ్ స్టోరేజ్ చేసేటప్పుడు 1 time చెక్ చేస్తాము. తర్వాత కస్టమర్కి పంపించే ముందు 1 more time చెక్ చేస్తాం. ఈ 3 times ఎక్కడైనా మిస్ కాకుండా మ్యాక్సిమం 100% కస్టమర్కి ప్యూర్ క్వాలిటీ ప్రొడక్ట్స్ పంపించడానికే మనం కేర్ తీసుకుంటాం. ఎందుకంటే కస్టమర్కి ఒక్కసారి క్వాలిటీ బాగాలేని వెళ్ళిపోతే వాళ్ళ నుంచి మనకు ఫీడ్బ్యాక్ వచ్చేస్తుంది ఇమీడియట్గా. క్వాలిటీ బాగాలేకపోతే నెక్స్ట్ టైం ఆర్డర్ కూడా రాదు. మనకు కస్టమరే గాడు. కస్టమర్ లేకపోతే మనకు బిజినెస్ నడవదు. బిజినెస్ లేనప్పుడు స్టోర్స్ క్లోజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. బిజినెస్ డౌన్ అయిపోతే ఆటోమేటిక్ స్టోర్స్ క్లోజ్ అయితే ఎంప్లాయ్మెంట్ కూడా లాస్ అయిపోతుంది. కాబట్టి మనం మ్యాక్సిమం కస్టమర్కి ఏదైతే వాళ్ళు జెన్యున్గా కోరుకుంటారో ఆ వాటి మీదనే మనం వర్కౌట్ చేస్తాం. వాళ్ళ ఏ విధంగా కోరుకుంటున్నారు అనేది వాళ్ళకు ఏమన్నా కొన్ని నచ్చలు ఉంటే ఇమీడియట్గా వాళ్ళు కన్సర్న్స్ రేజ్ చేస్తుంటారు ఇమీడియట్గా. కల్తీ ఆహారం ఎక్కడైతే యూజ్ చేస్తూ ఉంటారు అక్కడ మాత్రమే రేట్ చేశారు. సో ఇలా ఫస్ట్ టైం ఈ-కామర్స్ యూనిట్ల మీద దాడి చేయడం, అది కూడా పెద్ద ఎత్తున ఒకేసారిగా అన్ని యూనిట్స్ మీద దాడి చేయడం అనేది కొంత హర్షణీయం అని చెప్పేసి ప్రజలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో ప్రవీణ్, ఏబీ ఆంధ్రజ్యోతి.